మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మనం మాట్లాడుకోవాల్సింది జీబ్రా గురించి. సత్యదేవ్ ధనంజయ్ల క్రైమ్ థ్రిల్లర్ ఈ జీబ్రా అన్నమాట. సో బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది, సత్యదేవ్ హీరోగా నటించి మరి మంచి బ్రేక్ ఇవ్వగలిగారా అనేటువంటి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ముందుగా మాట్లాడుకోవాల్సింది స్టోరీ గురించి. సూర్య ఒక ప్రైవేట్ బ్యాంక్ లో రిలేషన్షిప్ మేనేజర్. సొంతంగా ఇల్లు కొనుక్కొని తాను ప్రేమించిన అమ్మాయి కలీగ్ స్వాతి తననే పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి ఒక టార్గెట్ తో ముందుకెళ్తూ ఉంటాడు, అలా జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు స్వాతి చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల ఒక వ్యక్తి ఖాతాలో జమ కావాల్సినటువంటి చెక్ మరో వ్యక్తి ఖాతాలో జమ అయిపోవడం జరుగుతుంది. దీంతో డబ్బు పోగొట్టుకున్నటువంటి ఆ కస్టమర్ ఎట్టి పరిస్థితుల్లో తన డబ్బు తనకి ఇప్పించాలి అని చెప్పి పట్టుబడతాడు. మరి ఈ ప్రాబ్లం తెలుసుకున్నటువంటి సూర్య బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా అడ్డం పెట్టుకుని అప్పటికప్పుడు ఆ డబ్బును ఎవరైతే ఆ సదరు కస్టమర్ ఉన్నారో వారికి తిరిగి చెక్ అనేది కనుక కానిచ్చిస్తాడు. కానీ అంతలోనే సూర్య పేరుతో మరో అకౌంట్ ఉంటుంది మరో బ్యాంక్ లో. సో ఆ ఖాతాలో 5 కోట్లు యాడ్ అవుతాయి. ఆ తర్వాత ఆ అకౌంట్ ఏమో ఫ్రీజ్ అయిపోతుంది. కట్ చేస్తే తన ఖాతాలో జమ అయినటువంటి 5 కోట్ల రూపాయలు తనవే అని చెప్పి ఒక గ్యాంగ్స్టర్ ఆది సూర్య జీవితంలోకి ప్రవేశిస్తాడు. మరి తన డబ్బును 4 రోజుల్లో తిరిగి ఇవ్వకపోతే గనక సూర్య తల్లిని చంపేస్తాను అని చెప్పి డెడ్ లైన్ పెట్టడం. మరి ఆ తర్వాత ఏం జరిగింది? తన ప్రమేయం లేకుండా సూర్య పేరు మీద నకిలీ బ్యాంక్ అకౌంట్ ని ఎవరు తెరిచారు? ఆ అకౌంట్ లో అంత డబ్బు ఎవరు వేశారు? మరి ఇచ్చిన గడువులోగా సూర్య ఆదికి డబ్బులు తిరిగి ఇవ్వగలిగాడా? అసలు ఇచ్చాడా లేదా? ఈ ప్రయాణంలో సూర్యకి ఎలాంటి సవాళ్లు ఆటుపోట్లు ఎదురయ్యాయి అనే విషయం తెలుసుకోవాలంటే మనం జీబ్రా చూసేయాల్సిందే. నెంబర్ 2, బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగేటువంటి ఆర్థిక నేరాల్ని మరి ఈ సినిమా బేస్ చేసుకొని అల్లుకుందనమాట ఈ కథ అంతా కూడాను. దీన్ని గ్యాంగ్స్టర్ ప్రపంచంతో ముడిపెట్టి ఒక డిఫరెంట్ స్టోరీని తెరపై చూపించాలి అనే ప్రయత్నం అయితే గనక డైరెక్టర్ చేశారు. నిజానికి ఇది చాలా మంచి ఐడియా అనే చెప్పాలి. కాకపోతే దీన్ని ఎలాంటి మిస్కమ్యూనికేషన్ లేకుండా, గందరగోళాలు లేకుండా ప్రేక్షకులకి బాగా అర్థమయ్యేలా, తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ జాబ్. మరి అలాంటి ఒక ఇంపార్టెంట్ జాబ్ బ్యాంకింగ్ వ్యవస్థ తీరుని ఆద్యంతం మంచి ఆసక్తిని రేకెత్తించగలిగేలా కథనాన్ని నడిపారా? మరి ఈ విషయంలో డైరెక్టర్ గారు ఎలాంటి కసరత్తు చేశారు, ఆ కసరత్తు ఫలించిందా లేదా అనే విషయం తెలుసుకోవాలి. నిజానికి సూర్య కోణ నుంచి ఆలోచిస్తే గనక సినిమా ప్రారంభించినటువంటి తీరైతే గనక భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చెక్ రాంగ్ డిపాజిట్ ప్రాబ్లం నుంచి తన ప్రియురాల్ని కాపాడుకోవడం కోసం సూర్య చూపించేటువంటి ఆ తెలివితేటలు, బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల్ని అడ్డం పెట్టుకుని తన ఖాతాలో లేని డబ్బులు తిరిగి తెచ్చుకునేటువంటి తీరు భలే థ్రిల్ చేస్తాయి. మరి ఆ ఎపిసోడ్ అంతా కూడా కన్విన్సింగ్ గా ఉంటుంది, చాలా చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత డైరెక్టర్ గారు తెరపై మరికొన్ని ట్విస్ట్లు, మరికొన్ని మ్యాజిక్లు చేస్తారనమాట. మరి అవి ఎలా చేశారు, అవి ఎలాంటి ఇంట్రెస్ట్ ని కలిగించాయి? అండ్ ఈ గ్యాంగ్స్టర్ ఆది అండ్ గుప్తాల కథ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమాలో కొంచెం వేగం తగ్గుతుందన్నమాట. ముఖ్యంగా కథకు ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 5 కోట్లు, ఆ 5 కోట్ల చుట్టూ నడిచేటువంటి డ్రామా, దాన్ని సూర్య కథకు లింక్ చేసినటువంటి తీరు మరి రసవత్తరంగా అనిపించాయా అంటే మీరు తెరపై చూసేయాల్సిందేనమాట. దేశ రాజకీయాలని శాసించగల స్థాయిలో ఉన్నటువంటి అపర కోటీశ్వరుడైన గ్యాంగ్స్టర్ ఒక కామెడీ విలన్ దగ్గర తన పరువు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? అది సిల్లీగా ఉందా, సీరియస్ గా ఉందా, యాప్ట్ అయిందా లేదా? ఈ ప్రయత్నంలో భాగంగా జస్ట్ ఒక 5 crores కోసం అని చెప్పి హీరో వెంట పడ్డం ఏంటి? కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులకు ఎక్కిచ్చేటువంటి హై మూమెంట్స్ కూడా పెద్దగా వావ్ అనిపించేవేవి పెద్దగా ఉండవు. ఒక దొంగతనం ఎపిసోడ్ లో సత్య తనదైన కామెడీ టైమింగ్ తో థియేటర్లో నవ్వులు అయితే కనుక పూయించే ప్రయత్నం చేశారు. ఆఖరిలో వారు తిరిగి సంపాదించినటువంటి డబ్బును బ్యాంక్ లో పెట్టేందుకు హీరో గ్యాంగ్ పడేటువంటి కష్టాలు, ఆ టైంలో చిన్న ట్విస్ట్ తో సినిమాని ముగించినటువంటి తీరైతే గనక బాగుంటుందని చెప్పాలి. సో సూర్య క్యారెక్టర్ లో సత్యదేవ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. నటుడిగా తనకు మంచి సవాలు విసిరేటువంటి విషయాలు ఈ సినిమాలో పెద్దగా ఏమీ లేవు. ఆద్యంతో తనకు అలవాటైనటువంటి ఒక సటిల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. గ్యాంగ్స్టర్ ఆదిగా డాలీ ధనంజయ్ స్టైలిష్ లుక్ లో కనిపించారు. కాకపోతే డైరెక్టర్ ఆయన పాత్రను సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారా, లేకపోతే తీర్చిదిద్దలేకపోయారా అని అనిపిస్తుంది. ఒకసారి తననేమో ఒక మంచి కరుడుగట్టినటువంటి గ్యాంగ్స్టర్ లా, మరోసారి మరి ఫన్నీ విలన్ గా, ఇంకోసారి మంచి తండ్రిగా రకరకాలుగా చూపించారు. దీంతో ఈ పాత్రను ప్రేక్షకులు ఏ దిశలో సీరియస్ గా తీసుకుంటున్నారు అనేది అయితే కనుక ఆలోచించాలి. అండ్ ఆది పాత్రలాగే సునీల్ పోషించినటువంటి గుప్తా క్యారెక్టర్ కూడా తెరపై కొంచెం చిత్రంగా వ్యవహరిస్తుంది. ప్రియా భవానీ శంకర్, సత్యరాజ్,
జెనిఫర్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వారి పాత్రల మేరకు వారందరూ కూడా అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ చూపించాలనుకునేటువంటి జాన్రాలో కొత్తదనం ఉన్నప్పటికీ కథను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆసక్తికరంగా తీర్చిదిద్దటంలో కొంచెం తడబడ్డారనిపిస్తుంది అనమాట. సో మంచిగా డిజైన్ చేసుకుని ఉంటే బాగుంది అనిపిస్తుంది. సత్యదేవ్, సునీల్, సత్యరాజ్ అండ్ ధనంజయ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అశ్విని ముల్పూరి చేసినటువంటి కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగుంటుంది. అండ్ రవి బస్టూర్ సంగీతంలో పెద్దగా వావ్ అనిపించేటువంటి ఫ్యాక్టర్స్ ఏవి కనిపించవు, వినిపించవు. పాటలు ఒకటి గుర్తుంచుకునేలా లేవు. అండ్ సత్య పొన్నార్ ఛాయాగ్రహణం బాగుంటుంది. నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి అనమాట. సో సత్యదేవ్ అండ్ ధనంజయ్ పర్ఫార్మెన్స్ కానీ, ఫస్ట్ హాఫ్ లో వచ్చేటువంటి కొన్ని ట్విస్ట్లు కానీ సినిమాకి మెయిన్ ప్లస్ అని చెప్పాలి. అండ్ కథనాలు సెకండ్ హాఫ్ సినిమాకి మైనస్ అని చెప్పాలి. సో కొంచెం హీట్ ఎక్కిస్తుంది ఒక ఆల్ జీబ్రా లాగా ఈ జీబ్రా.